హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ కోడి కూర రాగి ముద్ద. టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. ఇంతవరకు ఈ కాంబినేషన్ ట్రై చేయలేదంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది. చికెన్ని మ్యాగ్నేట్ చేయడం కోసం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, 2 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసి వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అనేవి ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా పొడిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న మీడియం సైజులో ఉండే 2 టమాటాలని యాడ్ చేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఒక 3 నిమిషాల తర్వాత మూతని తీస్తే చికెన్ నుంచి వాటర్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. మళ్ళీ మూత పెట్టి చికెన్ని కాసేపు సాఫ్ట్గా మగ్గనివ్వాలి. ఇలా చికెన్లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయాక ఇందులో మన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపోయేంత వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చికెన్ని ఇలా మధ్య మధ్యలో మూతని తీస్తూ కలుపుతూ ఉడకనివ్వాలి. చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా గరిటతో చెక్ చేసుకుంటే చికెన్ అనేది 2 ముక్కలుగా కట్ అయితే సాఫ్ట్గా కుక్ అయినట్టు. ఇలా గ్రేవీ ఎక్కువగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రాగి ముద్దకి గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇలా ఈ స్టేజ్లో ఉండేటప్పుడు కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు రాగి ముద్ద కోసం ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకొని ఒక 2 సార్లు బాగా శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వరకు నీళ్ళను యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని రైస్ని ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ అనేది బాగా మెత్తగా అయ్యాక ఇలా పప్పు గుత్తితో ఒకసారి మెత్తగా చేసుకొని ఇందులో ఒక గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వరకు రాగి పిండిని తీసుకొని మళ్ళీ పప్పు గుత్తితో మొత్తం అంతా కలిసేలా ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రాగి ముద్దను తయారు చేసుకోవడం కోసం లోతుగా ఉండే ఒక బౌల్ని తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం రాగి ముద్దను యాడ్ చేసి ఇలా చేత్తో గట్టిగా మెదుపుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మన రాగి ముద్ద అనేది రెడీ అయిపోతుంది. ఈ రాగి ముద్దలోకి కొంచెం నెయ్యిని అలాగే వేడిగా ఉండే చికెన్ కర్రీతో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ని మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.